రైతు బజార్లో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టింది మార్కెటింగ్ శాఖ. స్థానిక రైతు బజార్లో స్టాల్స్ ఏర్పాటు చేసుకునే రైతులు వారు విక్రయించే కూరగాయలను ప్రత్యేకంగా సిద్ధం చేసిన యాప్ ద్వారా వినియోగదారులకు అందిస్తున్నారు. ఆర్బీసెల్ యాప్ను బ్లూటూత్ వెయింగ్ మిషన్లకు అనుసంధానించి ధరలు, లభ్యతను పారదర్శకంగా చూపుతున్నారు. వినియోగదారులు డిజిటల్ పేమెంట్స్ చేయవచ్చు. త్వరలోనే డిజి మార్కెటింగ్ ద్వారా కూరగాయల డోర్ డెలివరీ కార్యక్రమాన్ని కూడా రూపొందించే అవకాశం ఉంది. దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ శాఖ వినూత్న ఆలోచనకి శ్రీకారం చుడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు బజార్లో సెల్లార్ యాప్ అనేది తీసుకొస్తుంది. ఇప్పటివరకు జనరల్గా రైతు బజార్లో కస్టమర్ వచ్చి కూరగాయలు కొనుక్కులు వెళ్తారు. కానీ ఇప్పుడు కొంత పారదర్శకత తీసుకురావడానికి, అదేవిధంగా అవసరమైతే డోర్ డెలివరీ చేసే విధానాన్ని కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మంగళగిరిలోని రైతు బజార్లో ఉన్నాం. ఇక్కడ కూరగాయలు విక్రయించే వాళ్ళంతా కూడా సెల్లార్ యాప్ను ఉపయోగిస్తున్నారు. సెల్లార్ యాప్ ఉపయోగించడం ద్వారా ఏంటంటే కస్టమర్కి ఎక్కడ కూడా కూరగాయలకు సంబంధించినటువంటి ధరల విషయంలో కానీ, లేకపోతే వెయిటేజ్ విషయంలో కానీ ఎక్కడ నష్టం లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాన్స్పరెన్సీ కోసం ఈ యాప్ను తీసుకొచ్చారు. వాస్తవంగా విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో ఈ యాప్ ద్వారా డోర్ డెలివరీ కూడా, అంటే రైతు బజార్కి ఒక 5 కిలోమీటర్ రేడియస్లో ఉచిత డోర్ డెలివరీ కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికైతే డోర్ డెలివరీ అయితే ఇంకా ఇక్కడ ఇంప్లిమెంట్ కాలేదు. యాప్ ద్వారా అయితే విక్రయాలు సాగుతున్నాయి. ప్రస్తుతం ఒకసారి మనం చూస్తున్నాం, ఈమె ఇక్కడ కూరగాయలన్నీ కూడా విక్రయిస్తున్నారు. ఈ యాప్ పేరు సెల్లార్ యాప్. ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత వెజిటేబుల్స్ ఇక్కడ ఉన్న అందుబాటులో ఉన్న వెజిటేబుల్ క్యారెట్, బంగాళదుంపలు, క్యాప్సికమ్, బీట్రూట్, అదేవిధంగా బీన్స్, ఇలా అన్నీ కూడా కీరా అన్నీ కూడా వస్తాయి. వాటికి సంబంధించినటువంటి రేట్లు ఇవన్నీ కూడా ఇలా చూపిస్తాయి. చూపించిన తర్వాత రైతులు ఏం తీసుకుంటారో చూసి దాన్ని బట్టి ఇక్కడ చూస్తున్నాం కదా. ఇదిగోండి సార్, ఓకే, క్యాష్ ఆర్డర్ ప్లేస్ అని వచ్చిందంటే ఆర్డర్ కంప్లీట్ అయింది. 5 కేజీలు బంగాళదుంపలు తీసుకున్నారు. 5 కేజీలకి 150 రూపాయల ధర అయింది. ఆ ధరకు సంబంధించినటువంటి చెప్పండి. ఆ ధరకి 150 రూపాయలకి మనం 150 రూపాయలు క్యాష్ ఇస్తారు సార్. ఎక్స్ట్రా గ్రామ్స్ ఉన్న ఒక 200 ఒక 10 మిల్లీ అయితే మేము తీసుకోము. 100 గ్రామ్స్కి అయితే ఇక్కడ మనీ పడిద్ది. ఫోన్పే అయితే ఆ పడిన మనీ ద్వారా మనకు కనెక్ట్ అవుతారు. లేదంటే వాళ్ళు క్యాష్ అయితే క్యాష్ ద్వారా మనకి మనీ ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఈ విధానం ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఆన్లైన్ ద్వారా, యాప్ ద్వారా తీసుకురావడం ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు సార్, మేము నష్టపోవట్లా, కస్టమర్లు నష్టపోవట్లా. మాకు కూడా గ్రామ్తో సహా రూపాయి వస్తుంది కదా. అది మాకైతే ఇబ్బంది లేదు సార్. మాకు ఇబ్బంది లేదు సార్. గ్రాములతో సహా మేము చూపిస్తున్నాం కాబట్టి వాళ్ళకు రూపాయి ఇవ్వాలంటే ఇది ఇంత అంటారు. అది యాప్ అయితే యాప్ ప్రకారం మాకు అమౌంట్ ఇస్తున్నారు. కస్టమర్లు కూడా దాదాపు మాకు కొంచెం కనెక్ట్ అయ్యారు. మాకు కూడా వాళ్ళు అర్థం చేసుకొని ఈ అబో ఎంత ఉందో అంత క్యాష్ ఇచ్చి వెళ్తున్నారు. ఓకే, ఒకసారి కస్టమర్ ఈ బంగాళదుంపలు తీసుకున్న కస్టమర్తో మాట్లాడదాం. ఏమండి, ఎలా ఉందంటే మామూలుగా ఇంతకుముందు దాంట్లో వేసిన తర్వాత ఎన్ని కేజీలు వస్తే అన్ని కేజీలు డబ్బులు ఇచ్చేవాడు. ఇప్పుడు యాప్ తీసుకురావడం ద్వారా మీకు ఎలా అనిపిస్తుంది? ఒకసారి రండి. ఎలా చూస్తారు ఇలాగ యాప్ ద్వారా ట్రాన్స్పరెన్సీ? అంటే ఎక్కడ కూడా మీకు నష్టం లేకుండా, కొంతమంది కాటాల్లో మోసం చేస్తారని అంటూ ఉంటారు కదా, దీని ద్వారా మీకు తెలుస్తుంది? అది తెలుస్తుంది కదా, ఎవరికి ఇచ్చినా మామూలు కాటాలు తెలిసింది ఆటోమేటిక్గా. అంతేగాని ఎవరు మోసం చేయరు. ఏదన్నా తేడా వస్తే అది మామూలుగా ఏదో వీళ్ళు కాటా వాళ్ళు కొలత వాళ్ళ ద్వారా చూసుకోవడం ఇది. ఓకే, ఇప్పుడు ఈ యాప్ తీసుకురావడం ద్వారా ఎంత ఉందో అంత యాప్లో చూపిస్తుంది కదా. చూపిస్తుంది. మీకు ఉపయోగకరమైనది. ఉపయోగకరది. ఇక్కడ రైతు బజార్ నిర్వహించే ఇక్కడ స్థానికంగా ఉండే అధికారితో మాట్లాడదాం. ఏమంటే ఎన్ని రోజుల నుంచి ఈ యాప్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు? రైతుల నుండి కానీ లేకపోతే కస్టమర్ నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? నమస్తే అండి, నా పేరు ఫణిబాబు, రైతు బజార్ స్టేట్ ఆఫీసర్ని. ఇది మంగళగిరి రైతు బజార్లో ఈ ఆర్బీసీఎల్ యాప్ అనేది ట్రయల్ బేసిస్ మీద రన్ చేస్తున్నారండి. సుమారుగా ఒక నెల 15 రోజుల నుంచి రన్ చేస్తున్నారు. ఈ యాప్ తీసుకొచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కస్టమర్లకి ఖచ్చితమైన తూకంతో, ఖచ్చితమైన ధరతో, ఎటువంటి డీవియేషన్ లేకుండా ఇవ్వడానికి కోసం పెట్టిందండి. సింప్లిఫైగా, ఏ ఇబ్బంది లేకుండా, ఇది మనం అన్ని క్యాలిక్యులేషన్ చేసుకుని వంకాయ ఎంత అయింది, బెండకాయ ఎంత అయింది, ఎన్ని క్యాలిక్యులేషన్ చేయకుండా టోటల్గా ఫోన్లోనే వచ్చేసేసింది ఎంత అమౌంట్ అవుతుంది అనేది. అది కస్టమర్కి ఈజీగా ఉండిద్ది, వీళ్ళు అమ్మే వాళ్ళకి కూడా ఈజీగా ఉండిద్ది. మనం లెక్కలు వేసుకుని మీరు ఎంత అయింది, చిల్లర సమస్య కూడా లేకుండా, మనం ఫోన్పే అయితే ఫోన్పే, గూగుల్ పే, ఏ పే అయినా సరే అనేది స్కానర్ వచ్చింది. ఆ స్కానర్ ద్వారా స్కాన్ చేసుకోవచ్చు కస్టమర్కి. ప్రైసెస్ కూడా దాంట్లోనే ఉంటాయి. అందువల్ల కస్టమర్కి ఇబ్బంది లేదు, అమ్మే వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇది ట్రాన్సాక్షన్ ప్రోత్సహించే భాగంగా తీసుకొచ్చారు అనుకోవాలా? అంతేనండి. ఇది ఆన్లైన్లో ఈ టెక్నాలజీ పెరుగుతున్న కాలాన్ని బట్టి ఆన్లైన్లో సేల్స్ జరగాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ పెట్టిన పథకం అండి ఇది. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రైతుల నుంచి కూడా మంచి మాకు బాగుందనే రెస్పాన్స్ వస్తుంది. అట్లాగే వినియోగదారులు కూడా
చెప్తున్నామండి. ఇది యాప్ అండి, ఇది యాప్ అని చెప్తున్నారు. వాళ్ళు కూడా ఓకే అని బాగుందని అని చెప్తున్నారు. ఓకే. థ్యాంక్ యూ అండి. ఇది యాప్ ద్వారా అయితే ప్రస్తుతానికి అయితే మంగళగిరి రైతు బజార్లో కొనసాగుతుంది. ఈ ఆర్బీ సెల్లార్ అంటే రైతు భరోసా సెల్లార్ సంబంధించిన యాప్ ఇది. అక్కడ కొనే వినియోగదారుడికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అమ్మే విక్రయదారులకి ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా పూర్తి స్థాయిలో పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతాయని చెప్తున్నారు. రైతులు కానీ అటు కొనేవాళ్ళు కూడా అందరూ కూడా దీనిపైన సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్టుగా లాంచ్ చేసినటువంటి డోర్ డెలివరీకి సంబంధించినటువంటిది ఇంకా ఇక్కడ ఇంప్లిమెంట్ కాలేదు. రాబోయే రోజులు ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఈ ఆర్బీ సెల్లార్ యాప్ అనేది అటు వినియోగదారులకి విక్రయదారులకు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉందని ఇక్కడ అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కెమెరా పర్సన్ సుబ్బుతో రాజేష్, బిగ్ టీవీ, మంగళ.